ఒకప్పుడు కేరళలోని పాండ్య రాజ్యంలో రాజు పాండ్యరాజు జీవించేవాడు. అతనికి పిల్లలు లేరు. కాని ఒకరోజు అడవిలో వేటకు వెళ్లి ఒక చిన్న బిడ్డను చూశాడు. ఆ బిడ్డ మెడలో ఉన్న చిన్న గంట పవిత్రమైన శబ్దం చేస్తోంది. రాజు ఆ బిడ్డను దేవుని వరంగా భావించి రాజమహలానికి తీసుకెళ్లాడు. ఆ బిడ్డే అయ్యప్ప స్వామి. అయ్యప్ప చిన్నప్పటి నుండే తెలివైనవాడు, ధైర్యవంతుడు. అతను అందరికీ సహాయం చేసేవాడు. అందరూ ఆయనను ప్రేమించేవారు. ఒకరోజు అడవిలో మహిషి అనే రాక్షసి ప్రజలకు ఇబ్బంది పెడుతుంది. రాజు అయ్యప్పను పిలిచి, ఆ రాక్షసిని ఆపగలవా అని అడిగాడు. అయ్యప్ప భయపడకుండా అడవికి వెళ్లి ధైర్యంగా పోరాడి రాక్షసిని జయించాడు. అప్పటినుండి ప్రజలు అయ్యప్పను దేవుడిగా భావించి పూజించడం మొదలుపెట్టారు. ఆయనను ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం చాలామంది భక్తులు శబరిమల దేవాలయానికి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శిస్తారు. అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ తత్వమసి అని చెబుతారు, అంటే అందర్లో దేవుడు ఉన్నాడు.